నమస్తే. టార్గెట్ ఇండస్ట్రీ ఎస్ ఇప్పుడు జరుగుతున్న చర్చ ఉంది కదా సినిమా ఇండస్ట్రీ గురించి. సరే, రకరకాల ఇండస్ట్రీల మీద టార్గెట్ ఉందనుకోండి. అది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మీద కొన్ని రోజులు టార్గెట్ నడిచింది, రకరకాల టార్గెట్లు నడిచినాయి. ఇప్పుడైతే ప్రభుత్వం కొత్తగా చేస్తుంది ఏంటి అంటే సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసుకుంది అనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అల్లు అర్జున్ ఎపిసోడ్ మొత్తం చూసినప్పుడు మనకు అసలు అల్లు అర్జున్ది తప్ప, లేకపోతే పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిర్రా, ఇవ్వలేదా, ఈయన పర్మిషన్ అడిగిండా, పర్మిషన్ వేరే దానికి అడిగి రోడ్ షోలు చేసిర్రా, ఇవన్నీ కాదు. కానీ అసలు ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? December 4 సంధ్యా థియేటర్లో షో చూసేందుకు వచ్చిన రేవతి అనే మహిళ చచ్చిపోయింది. అదే కదా ఇష్యూ. ఇప్పుడు దీని మొత్తానికి మూలం అదే కదా. ఆ మూలం గురించి మాట్లాడుకుందాం మనం. అప్పుడు జరిగింది ఏంది అక్కడ? అది బెనిఫిట్ షో. అసలు ప్రభుత్వం బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఎందుకు ఇచ్చింది? దీని మీద ఎక్కడ చర్చ జరుగుతలేదు. కానీ అల్లు అర్జున్ది తప్పనో, లేకపోతే గవర్నమెంట్దనో, పోలీసులదనో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కానీ అసలు చర్చ జరగాల్సింది దీని మీద కదా. ప్రభుత్వం ఇలా చెప్పొచ్చు కొత్తగా, అసలు మేము బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వము, ఏమి ఇవ్వము అని చెప్పారు. అసలు ఆ రోజు బెనిఫిట్ షోకి పర్మిషన్ ఎందుకు ఇచ్చిర్రు? ఎంత పడితే అంత టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చి బెనిఫిట్ షోలు ఇచ్చి, దానివల్ల కదా ఆ రోజు బెనిఫిట్ షోకి వచ్చిన లేడీ కదా చనిపోయింది. అసలు దీని మీద ఎక్కడ చర్చ చేస్తలేరు. ఎక్కడ చర్చ జరగకుండా వేరే విషయాల మీద చర్చ చేస్తున్నారు. ఎందుకు అంటే ప్రభుత్వం తప్పిదం అవుతుంది కదా. ఇప్పుడు ఆమె ఎందుకు చనిపోయింది? అల్లు అర్జున్ రావడం వల్ల జరిగిన తొక్కిసలాటను చనిపోయింది. అల్లు అర్జున్ ఎందుకు వచ్చిండు? బెనిఫిట్ షో జరిగింది కాబట్టి ఆడికి వచ్చిండు. సో దాని దగ్గరికి ఎవరు వస్తలేరు. మిగతా అల్లు అర్జున్ తప్పని కొంతమంది, లేకపోతే ఇంకొకరిది తప్పని జరుగుతుంది. సో ఫస్ట్ చర్చ జరగాల్సింది ఆ బెనిఫిట్ షోల మీద. దీని మీద చర్చ ఎవరు చేస్తలేరు. సరే, అది కూడా పోయింది అనుకోండి. ఇప్పుడు అంతా కూడా అల్లు అర్జున్కి సంబంధించి సరే అసెంబ్లీలో మాట్లాడారు దీని మీద. సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలో సరే ఎంఐఎంలతోనే ఒక క్వశ్చన్ అడిగించి దాని మీద ఎంఐఎంలు మాట్లాడారు. దాని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అసలు జరిగిన ఇన్సిడెంట్ మొత్తాన్ని సభా వేదికగా చెప్పారు. అసలు సభలో చర్చించడానికి, సభలో డిస్కస్ చేయడానికి సమస్యలే లేవన్నట్టు. ఇదే చాలా పెద్ద సమస్య. అసెంబ్లీ అయిపోయే రోజు అది లాస్ట్లో. మళ్ళా నిజంగా చర్చ జరగాల్సింది అసెంబ్లీలో గురుకులాల్లో విద్యార్థులు చనిపోతున్న దాని మీద కదా చర్చ జరగాల్సింది. ఇవాళ కామారెడ్డికి సంబంధించిన రైతులందరూ కూడా లోన్లు కట్టకపోతే వేలమేస్తా అంటుర్రు మా భూములు అని జనాలు ఇవాళ ఒక్కొక్కరు రోడ్ల మీదకి వచ్చి మొత్తుకుంటున్నారు. అట్లాంటి వాటి మీద కదా చర్చ జరగాల్సింది. రైతుల సమస్యల మీద కదా అసెంబ్లీలో చర్చ జరగాల్సింది. కానీ ఇవన్నీ కూడా పక్కకు పోయి ఏమొచ్చింది? అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్. ఇది ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది? ఎక్కడ చూసినా కూడా, సోషల్ మీడియాలో చూసినా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూసినా, పొలిటికల్ సర్కిల్లో చూసినా, చివరికి అసెంబ్లీలో చూసినా కూడా గిదే చర్చ. అల్లు అర్జున్కి సంబంధించిన చర్చ. అసలు ఏం సమస్యలు ఉండనట్టు సక్సెస్ఫుల్గా సీఎం రేవంత్ రెడ్డి ఒక విషయంలో మాత్రం చాలా సక్సెస్ అయ్యిండు. ఏంటి అంటే అసలు మొత్తం ఇష్యూస్ అన్నింటినీ కూడా డైవర్ట్ చేయడంలో చాలా పగడ్బందీగా సక్సెస్ అయ్యిండు. సమస్యలు అన్నీ డైవర్ట్ అయిపోయి ఇప్పుడు అందరు దేని గురించి మాట్లాడుతుర్రు అంటే అల్లు అర్జున్ దీని గురించే మాట్లాడుతారు. మిగతా అన్నీ కూడా పక్కకు పోయినాయి. అన్నింటినీ డైవర్ట్ చేసేసింది ఇష్యూ మొత్తం కూడా. దాంట్లో సక్సెస్ అయ్యింది. నిజానికి ఇండస్ట్రీ వాళ్ళ మీద సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కమెంట్స్ కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం కానీ ఇవాళ కొత్తగా చేసింది కాదు. గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాతే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాతే అసలు ఇండస్ట్రీ పెద్దలు ఎవ్వరు కూడా మా దగ్గరకు వచ్చి విష్ చేస్తలేరు, మా దగ్గరికి రాలేదు అని వాళ్ళ మంత్రులే బాహటంగా చెప్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఓపెన్గానే అన్నాడు, మీడియాతోనే అన్నాడు, అసలు ఎవరు సినిమా వాళ్ళు ఎవరు వచ్చి కనీసం విష్ చేస్తలేరు, మా దగ్గరకు వస్తలేరు, మమ్మల్ని పలకరిస్తలేరు అని. ఆ కోపం అట్లనే మనసులో ఉంచుకొని ఈరోజు చేస్తుర్రా? సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇండస్ట్రీ నుంచి పెద్దలు ఎవ్వరు కూడా మా దగ్గరకు వస్తలేరు, మేము చెప్పినట్టు వింటలేరు, మా కనుసన్నల్లో లేరు అని. ఇది చాలా అనుమానాలు వస్తున్నాయి. ఇవాళ ఈ జరుగుతున్న మొత్తం ఎపిసోడ్ని చూస్తే చాలా అనుమానాలు వస్తున్నాయి. ముఖ్యంగా వస్తున్న అనుమానం ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఇక్కడి నుంచి పంపించే కుట్ర జరుగుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఒక్కసారి తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి రోజులు మళ్ళీ ఒకసారి కనిపిస్తున్నాయి. ఆ రోజు కూడా కొంత ఒకవేళ తెలంగాణ ఏర్పడితే ఇండస్ట్రీ తరలిపోయే పరిస్థితి ఉంటుందా ఏంది అనేటువంటిది. కానీ తర్వాత ఏమీ జరగలేదు, మంచిగానే ఉంది, ఇక్కడనే ఉన్నారు ఇండస్ట్రీ అంతా కూడా. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఏం జరుగుతుంది అంటే ఇండస్ట్రీని ఈయనే కావాలని ఇక్కడ ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఆంధ్రాకు తరలించే కుట్ర జరుగుతుందా అనేటువంటి అనుమానాలు కలుగుతుంది. ఎందుకంటే మన సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న చేష్టలు కావచ్చు, అక్కడ అవతల వైపున ఏపీ సీఎం
అటువైపు నుంచి డిప్యూటీ సీఎం కావచ్చు, వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు కంపేర్ చేసుకుంటే కనుక ఇక్కడ నుంచి ఇండస్ట్రీ మొత్తాన్ని పంపించే కుట్ర ఈయన చేస్తున్నాడు, అక్కడికి రప్పించుకునే దాంట్లో వాళ్ళు ఉన్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా చాలా బాధాకరమైనటువంటి సంఘటన. శ్రీతేజ్ కావచ్చు, చనిపోయినటువంటి రేవతి కావచ్చు. కానీ ఇంకా చాలా మంది కూడా చనిపోయారు కదా. నిజంగా అది అసలు నాకు సంబంధం లేని విషయంలో, నేను డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేని దాంట్లో ఇట్లా చేస్తున్నారు, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అని అల్లు అర్జున్ అంటుండు. నిజంగా గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఉండి, గవర్నమెంట్ తప్పిదాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి విధానం అంటే ప్రభుత్వ యంత్రాంగం సరిగా రెస్పాండ్ కాకపోవడం వల్లనో, గురుకులాలలో చనిపోయినటువంటి దగ్గర 52 మంది కుటుంబాలకి సంబంధించినటువంటి చావుల మీద ఎందుకు చర్చ జరుగుతలేదు? వాటి మీద కూడా చర్చ జరగాలి కదా, వాళ్ళే కూడా ప్రాణాలే కదా. వాటి మీద ఎందుకు చర్చ జరుగుతలేదు? ఎందుకు ఓన్లీ దీని మీద మాత్రమే చర్చ జరుగుతుంది? ఖచ్చితంగా ప్రాణం ఎవరిదైనా సరే ప్రాణమే. అది రేవతి అయినా సరే, గురుకులాలలో చనిపోయినటువంటి అమ్మాయి అయినా సరే, ఇద్దరి మీద చర్చ జరగాలి. దాంతోపాటు పదే దీన్ని మాత్రమే ముందుకు తీసుకొని వచ్చి ఎందుకు ఇండస్ట్రీని ఇక్కడ నుంచి, తెలంగాణ నుంచి మొత్తం పంపించేటువంటి కుట్ర జరుగుతుందా అనేటువంటి అనుమానాలు మాత్రం చాలామంది తెలంగాణ వాదుల్లో కావచ్చు, అట్లనే ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు కూడా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే టార్గెట్ చేసినలానే ఇట్లా అసలు దగ్గర 15-20 రోజుల నుంచి సీరియల్గా ఒక ఎపిసోడ్ లాగా సాగుతుంది. ఇది టార్గెట్ చేసినలానే ఉంది, టార్గెట్ లానే కనిపిస్తుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కావచ్చు, చాలామంది, నిన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలందరూ కూడా అల్లు అర్జున్ ఇంటి ముట్టడికి పోయిర్రు, అదంతా కూడా చూసినాం కదా మనం. సో ఇదంతా కూడా చూస్తున్నటువంటి ఎపిసోడ్స్ అన్నీ చూస్తే అయితే చాలామంది ఒక అనుమానం వ్యక్తం చేస్తుర్రు, తెలుగు సినిమా ఇండస్ట్రీని తెలంగాణ నుంచి పంపించే కుట్ర జరుగుతుందేమో అనేటువంటి అనుమానాలు అయితే చాలామందికి వ్యక్తమవుతున్నాయి.